పశ్చిమాసియా యుద్ధం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఆ ప్రభావం భారతీయ విమానయాన సంస్థలపై కూడా గణనీయంగా పడింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. జెట్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధర ఒక్క రోజులోనే సుమారు 20% పెరిగిపోయింది. దాంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్ నకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ టికెట్ ధరపై ఫ్యూయల్ సర్ఛార్జ్ ను విధించింది. మిగిలిన కంపెనీస్ కూడా ఇదే బాటలో పయనించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు సర్ఛార్జ్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడి అనంతరం చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఇరాన్ చమురు కష్టాల్లోకి నెట్టేసింది. దీంతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటానే 40% వరకు ఉంటుంది. ఖర్చులు తడిపి మోపెడు అవుతుండటంతో టికెట్ ధరలపై విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జ్ ను విధించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే టికెట్ ధర అసలు ఎంత మేర పెరుగుతుంది, ఎప్పటి నుంచి పెరుగుతుంది అన్న అంశాలపై త్వరలోనే స్పష్టత రాబోతోంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వేళ ఇప్పటికే విమాన టికెట్ ధరలను విమానయాన సంస్థలు పెంచేశాయి. ఇప్పుడు ఫ్యూయల్ సర్ఛార్జ్ రూపంలో దీనికి అదనపు భారం తోడు కాబోతోంది. మార్చి 12 నుండి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లపై ఇంధన సర్ఛార్జెస్ ను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు అమలు చేస్తున్నాయి. దేశీయ మార్గాలు, సార్క్ దేశాల గమ్య స్థానాలకు ప్రయాణించే విమాన టికెట్లపై 399 రూపాయల చొప్పున ఈ ఛార్జ్ ను విధిస్తున్నారు. పశ్చిమాసియా విమాన టికెట్లపై $10 ను విధిస్తారు. ఆఫ్రికా దేశాల టికెట్లపై $30 నుండి $90, ఆగ్నేషియా విమానయాలను $20 నుండి $60 చొప్పున సర్ఛార్జెస్ పెరగబోతున్నాయి. సింగపూర్ విమాన టికెట్లపై ప్రస్తుతం సర్ఛార్జ్ లేకపోగా ఇకపై వసూలు చేస్తారు. మార్చి 18 నుంచి ఐరోపా టికెట్లపై సర్ఛార్జ్ $25 పెరిగి $125 కు, ఆస్ట్రేలియా, అమెరికా టికెట్లపై $50 పెరిగి $200 కు చేరబోతోంది.